గుంటూరు జిల్లాలోని ఎయిమ్స్ హాస్పిటల్కు ప్రజా ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాజెక్టును మంజూరు చేయించుకోగలిగాం. మంగళగిరి వద్ద ఉన్న NH-16 కిలోమీటర్లు 429+400లో ఉన్న ఎంట్రీ ర్యాంపును ఎగ్జిట్ ర్యాంపుగా మార్చేందుకు మంజూరు చేయించాం. దీనివల్ల ఎయిమ్స్ మంగళగిరికి ప్రయాణ దూరం 4.66 కిలోమీటర్ల నుంచి 1.26 కిలోమీటర్లకు తగ్గుతుంది. ప్రయాణికులకు స్పష్టత, సౌలభ్యం కోసం NH-16 పై మంగళగిరిలోని ఎయిమ్స్ దిశగా 3 ప్రదేశాల్లో 13 డైరెక్షనల్ బోర్డులు వేయనున్నారు. ఈ అభివృద్ధి చర్యలకు సహకరించిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రజా సౌకర్యాలపై తక్షణమే స్పందిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. నేషనల్ హైవే 16లో మంగళగిరి దగ్గర ఉన్న ఎంట్రీ ర్యాంపును ఎగ్జిట్ ర్యాంపుగా మార్చడానికి కేంద్ర రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఎయిమ్స్కు వెళ్లే దూరం 4.66 కిలోమీటర్ల నుంచి 1.26 కిలోమీటర్లకు తగ్గుతుంది. అలాగే నేషనల్ హైవే 16 పై 13 డైరెక్షనల్ బోర్డులను ఏర్పాటు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ దగ్గర ఉన్న ఈ ఎంట్రీ ర్యాంపును ఎగ్జిట్ ర్యాంపుగా మారిస్తే చాలా ఉపయోగం ఉందని, ఎయిమ్స్కు అత్యవసర వైద్యం కోసం వచ్చే వారితో పాటుగా అక్కడ పనిచేసే వైద్య సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలాగే ఎయిమ్స్కు వెళ్లేందుకు దూరం కూడా తగ్గుతుందని అంటున్నారు. నేషనల్ హైవే 16 పై డైరెక్షనల్ బోర్డుల్ని కూడా ఏర్పాటు చేస్తారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దీనివల్ల ఎయిమ్స్కు వచ్చే పేషెంట్లతో పాటుగా సందర్శకులకు ఉపయోగంగా ఉంటుందని, సులువుగా ఎయిమ్స్కు రావచ్చన్నారు. ఈ ఎంట్రీ ర్యాంపును ఎగ్జిట్ ర్యాంపుగా మార్చడానికి డైరెక్షనల్ బోర్డులు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. ఇది చిన్న నిర్ణయంగా కనిపించినా ప్రజలకు ఆరోగ్య సేవలను వేగవంతం చేయడానికి ఒక గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. ఈ మంగళగిరి ఎయిమ్స్ ఎగ్జిట్ ర్యాంప్ అంశంపై గత నెల 23న పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. అక్కడ రోగులు, ప్రజలు పడుతున్న ఇబ్బందిని వివరించారు. ఈ మేరకు వారంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.